యెషయా గ్రంథం 13 తీసిన తర్వాత 11 నుంచి 18 దాకా చదువు. ఏం రాసింది చదువు అక్కడ. యెషయా గ్రంథం 13వ అధ్యాయము 11 నుంచి 18 దాకా ఏం రాసింది చదువు. తొందరగా చదవాలి. ఒక నిద్రపోయే సమయాలు మాకు ఇవి. నేను చెప్పే వాక్యాలు మొత్తం చదవాలి. ఇప్పుడు చదివితే అప్పుడు నువ్వు మంచి మేధావని చెప్తా నేను. ఇంట్లో మీకు ఏం కావాలి ఇప్పుడు? ఇంట్లో అదే 11 నుంచి 18 దాకా చదవయ్యా. 11 నుంచి 18 దాకా చదువు. ఏం జరిగింది చెప్పక్క నాకు. గట్టిగా చెప్తా చూడు. చెప్పు. లోకులు చెడుతనమును బట్టియును దుష్టుల దోషమును బట్టియు నేను వారికి శిక్షింపబోచున్నాను. అహంకారులు అతిశయమును మాన్పించెదను, బలాత్కారమును గర్వమును అణచెదను. బంగారము కంటే మనుషులను, ఓఫీరు దేశము సువర్ణము కంటే నరులను అరుదుగాను ఉండజేసేదను. సైన్యములకు అధిపతి యెహోవా ఉగ్రతను, ఆయన కోపాగ్నిని దినమును ఆకాశమును వణుకున్నట్లును భూమి తన స్థానములను తప్పినట్లు నేను చూసేదను. అప్పుడును తరుము వారిని బట్టి జింక వలెనే ఎవడును పోగు చేయ గొర్రెల వలెను జనులు తమ తమ స్వజనులందు తట్టును తిరుగుదురు, తమ తమ దేశమునకును పారిపోవుదురు. పట్టబడిన ప్రతివాడు పొడవబడును, తరిమి పట్టబడిన ప్రతివాడు కత్తివాత కూలును. చూచుచుండగాను వారు పసిపిల్లలను నలగగొట్టబడుదురు, వారి ఇళ్ళను దోపుడు సుమ్మ వినబడును, వారి భార్యలను చెరపబడుదురు. వారిని పట్టణములను నేను మాదీలను రేపెదను. వీరును వెండిని లక్షణమును చేయు సువర్ణము కూడా వారికి రమ్యమైనది కాదు. వారు వెళ్ళు యవనస్తులను నలుగగొట్టును, గర్భఫలమును వారిని జాలి పడరు, పిల్లలను చూచి కనికరింపరు. అప్పుడు రాజ్యమునకు 18 వరకు ఇంట్లో నీకేం పిల్లల్ని చూసి కనికరింపడు, పిల్లల్ని అలక్కొడతాడు, యవనస్తులను అలక్కొడతాడు. ఈడొక దేవుడు, ఈ దేవుడికి నువ్వు ఒక పూజ చేస్తున్నావా? ఈ శవం గడికి నువ్వు మొక్కుతున్నావా? సిగ్గు లేదా నీకు? పిల్లలు చంపుతారా దేవుడు అనేవాడు? ఎర్రి రంగుల మాట్లాడతావే, సిగ్గుందా లేదా నీకు? ఇటువంటి దరిద్ర పుస్తకం పట్టుకొచ్చి మా అమ్మ చదవమంటావా? మేము మతం మారాలని కోసం చెప్పు. ఇది భవిష్యవాణి అయ్యగారు, ఇది భవిష్యవాణి, ఇది భవిష్యవాణి. భవిష్యవాణి అక్కడ భవిష్యవాణి కిందట ఇజ్రాయెల్ దేశం ఎట్లయిపోయింది? పసిపిల్లలను ఎరుపుకు నా కొరకని పసిపిల్లలను దారుణంగా పంపుతానని చెప్పేసానంటే ఇజ్రాయెల్ దేశంలో యుద్ధంలో చంపలేదా? ఒరే ఎరుపుక, దేవుడు అనేవాడు చెప్పరా సులిగా, క్షమించాలరా దేవుడు అంటే. దేవుడు అంటే దేవుడు అనేవాడికి ఎరుపు మాటలు మాత్రం. అయ్యగారు ఇది రాబో సంగతి భవిష్యవాణి. భవిష్యవాణి అంటావు, చెప్పులు తింటానని చూడదు అనుకున్నావు. భవిష్యవాణి ఎక్కడ రాస్తుంది? యెహోవా ఇలాగ సెలవిచ్చిన రాస్తుంది. భవిష్యవాణి ఎందుకు ఏంటది? ఇలాగ సెలవిస్తున్నారు రేపు ఈ విధంగా ఉండరా నేను చెప్తాను. మొదటి సమయంలో 15, 2, 3 ఏం పురుషులు, స్త్రీలు, పిల్లలు, పసికందులతో సహా అమలేయులకు అందరినీ చంపివేయమని యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించాడు. పసిపిల్లలను చంపేయమని ఆజ్ఞాపిస్తారా? ఎరుపుగా ఏరా పసిపిల్లలను చంపేయమంటారా? మీరు ఎక్కడ దేవుడు అంటే బాబు, దేవుడు అంటే అందరిని సమానంగా చూడాలి, అందరిని సమానంగా చూడాలి. ఎరుపుగా మాట్లాడను. ఎప్పుడో దేవుడు అంటే నీవు చెప్పినట్లు ఉన్నాడు, అతను సూపర్ పవర్ ఉంటాడు. నీవు చెప్పినట్లు ఆయన దేవుడు రావచ్చు. అరే అవతల వారు తప్పు చేస్తే నీకు క్షమించాలరా దేవుడు అనేవాడు. క్షమించబడడానికి నీకు అర్హత ఉండాలి, క్షమించబడడానికి.
క్షమించబడ్డానికి అర్హత లేనప్పుడు మనుషులు ఎందుకు మొట్టగొట్టడానికి పుట్టించారా నీ యెహోవా? అందరూ యెహోవా ఆదాము పిల్లలు అని చెప్పి అంటారు కదా, మొట్టగొట్టడానికి పుట్టించారా యెహోవా? ఎరుపుక బైబిల్లో లేని అన్ని చెప్పుకొచ్చి భవిష్యవాణి బొక్కవాణి భూషవాణి అంటావు నా కొడక నువ్వు. ఏమున్నది అది చదివావు కదరా. ఇంకొకరా అదే యెషయాలో ఇప్పుడు బండకేసి కొట్టిండ్రా లేదా? కొట్టిండ్రా లేదా? అమ్మో ఇప్పుడు ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఏమేమైతున్నది? బండకేసి కొట్టలేదా పిల్లలను? చెప్పలేదా? కానీ మనుషులు బాబు నీ పేరేంటి? ఇప్పుడు అది ఎంత ఇచ్చిపెట్టు. ఇప్పుడు లేదా నీ పేరేంటి చెప్పు. నా పేరు బాబు. చూడు బాబు, మనం మర్యాదగా మాట్లాడుకుందాం. నీవే నోరు దారేసి పాడేసుకుంటున్నావు. నేను ఇంతవరకు ఒక లబ్జ్ కూడా నిన్నేమనలేదు. మరి కోపం వస్తుంది. నువ్వు యెహోవా దేవుడు అంటే కోపం దేవుడు కాదు. అయ్యగారు ఇక్కడ నీ కోపం వస్తే నీ దగ్గర పెట్టుకో, నా కోపం వస్తే నా దగ్గర పెట్టుకో. మరి యెహోవా దేవుడు ఆడుకో 1 అవర్ పూజ చేస్తా, అందరినీ పూజ చేస్తా. నీకేం అభ్యంతరము? ఏమన్నావు? నీకెందుకు అభ్యంతరము? మొట్టకొట్ట ఫోన్ చేసావా? మా ఇంటికి మా ఇష్టం వచ్చిన మేము పూజ చేసుకుంటారా? నీకెందుకు ఎరుపుక నమ్మకం సార్ మాకేం బట్టి దగ్గరికి మేము రాము అన్నట్లు చెప్పు తీసుకుని దిగుతా నా కొరక. వచ్చిన వాళ్ళు నిన్ను కాదురా, వచ్చిన వాళ్ళు చెప్పు తీసుకుని దిగుతా నా కొరక. వచ్చిన వాళ్ళు అంత దమ్ముంటే చేసి చూడు. ఆల్రెడీ చేస్తున్నారు కదరా, కుక్కలు కూడా కొడుతున్నారు కదరా. రోడ్డు మీద అలా కొడుతున్నారు రా, రోడ్డు మీద పెట్టేసి గణేష్ వాళ్ళు తలకాయ పగల కూడా వేస్తున్నారా. నీకు దమ్ము ఫోన్ నెంబర్ చెప్పరా? నీకు దమ్ము ఫోన్ నెంబర్ చెప్పరా? ఎవరు ఇప్పుడు ఫోన్ చేశావు కదా, నెంబర్ చెప్పరా? నీ నెంబర్ నాకు ఇవ్వు. పెట్టుకోకుండా నీ ఇంటి దగ్గర వచ్చి నేను నీ సువార్త చెప్పినా, ఏసఐ సంగతి చెప్పినా, ఏమో తండ్రి చెప్పినా, ఎవరి సంగతి చెప్పినా నేను నీకు. మరి ఇటువంటి వాళ్ళ దగ్గర యెహోవా అనేవాడు దేవుడు కాదని చెప్తున్నాను. యెహోవా దేవుడు అని చెప్పి నువ్వు ఎలాగంటావురా? నేను అంటున్నా, నేను నమ్ముకున్నాను. నేను నా దగ్గర నాకు చెప్పకాయ నీ దగ్గర పెట్టుకోవాలి. నీతోటి మాట్లాడే అవసరమే నాకు లేదు. మరి ఎందుకు చేసినావు ఫోను? ఎందుకు నీకు చేయలేదు కానీ లవరాగాడు పీకుడు గాడి పెద్ద యేసు నమ్ముకున్నావంట, లవరాగాడు నమ్ముకున్నావంట. నేను వచ్చేసి మేము నమ్మేసుకోవాలి నువ్వు చెప్తే. దేవుడే కాదు చెప్పాలంటే మళ్ళీ ఎరుపుగా పడకని నిన్ను ఎవరు నమ్మన్నాడు? మరి ఎందుకు నువ్వెందుకు నమ్ముకున్నారా? నేను నా ఇష్టము, నేను ఎవరికైతే నమ్ముకుంటా. ఇష్టం వచ్చే నేను పూజ చేసుకుంటావరా? నిన్ను ఎవడు పూజ చేయొద్దంటే ఎవడన్నా మా కొంపకి వచ్చి మా పుస్తకాలు ఎందుకు ఇస్తున్నారా? మొదటిసారి ఇస్తున్నారా? టెక్స్ట్ పుస్తకాలు తీసుకోకు. మా కొంపకి ఇస్తున్నారా? నీ కళ నాకు నచ్చిందా? మళ్ళీ నీ కళ నాకు నచ్చింది తీసుకోమంటావా? మరి నీ కళ నచ్చిందా తీసుకోమంటావా? అంటున్నా నీ కళ నచ్చిందిరా నాకు, నీ కూతురు నచ్చింది కొన్ని తీసుకోమంటావరా నన్ను? అదే నంజాడు కానీ పట్టుకొచ్చి ఇచ్చేది కాక మరి తీసుకోవద్దు, ఎందుకు తీసుకుంటున్నావు అని చెప్పి ఎరుపుగా పట్టుకొచ్చి ఎందుకు ఇస్తావు? మొట్టచేటకి ఇస్తున్నారా? మాకు తీసుకోవాలి. కాకపోతే రైతులు మా కొంపకు పట్టుకొచ్చి మాకెందుకు ఇస్తారా ఎరుపులాగా? నీకు ఇచ్చేది అవసరమే లేదు మాకు. మొట్టచేట ఇచ్చినోడు ఏం చేద్దాంరా? ఇచ్చినోడిని వాడిని అడుగు ఇవ్వద్దు అంటే చెప్పు. క్రిస్టియన్స్ నంజా కొడుకులు ఇస్తున్నారా? ఎవరో బయట కాదురా, క్రిస్టియన్స్ నంజా కొడుకులు ఇస్తున్నారా? బైబిల్ నమ్ముకుని నంజా కొడుకులు ఇస్తున్నారు పట్టుకొచ్చి. ఇప్పుడు చెప్పు తీసుకుని బెంగాల్ నీళ్ళ నంజా కొడుకులు నువ్వు చెప్పు. బైబిల్ ఎవరికి ఇవ్వకంటా అని చెప్పు, నువ్వు చెప్పు. మరి
నేను బైబిల్ పండితుడే కదా చెప్తున్నా నువ్వు. వాళ్ళకందరికి పన్నుల ముంతలా కుంచాలు వేయొద్దు ఇవ్వద్దు అంటే చెప్తున్నాం మేము. చెప్తున్నావు కదా, చెప్పినప్పుడు నువ్వు మూసుకొని నీ కొంపలో నువ్వు కూర్చొని అదే. పావు పేపర్ చేసుకో. పావు పేపర్ ఉంటాయి కదా అవి చేసుకో. మాకు చెప్పకు నువ్వు. మాకు చెప్తే నువ్వు పగలు తింటావు. నేను నీ కొంపలకు రాము. మా కొంపలకు వచ్చారా? అడుగు తింగని వచ్చారు మా ఇంటికి. అడుగు తింగని వచ్చారు. అడుగు తింగని నంజా వరకులు ఉన్నారు కొంతమంది. ఆ నంజా వరకు వచ్చారా? మీ కొంపలకు ఎవరు వచ్చిందో వాడిని అడుగు. మా ఎందుకు కొంపకు వచ్చిన వాడు వచ్చిందో తెల్లని ఆడ అమ్మ అక్కడ చెల్లిని అందరం దిగుతాను నేను. ఓకేనా? మా కొంపకు వచ్చిన వాళ్ళని అక్కడ తెల్లని ఆడ అమ్మని అందరం కలిపి అది చేసుడు, అది చేసుడు నువ్వు. చేస్తాను రా, చేస్తున్నాం ఆల్రెడీ. లేదా నువ్వు చూసేది చేసిందా చూసేదే ఉందా బొత్తు ఇంకా చూసేదే ఉండదు ఇంకా. లేదు నీకు అదే చూసేది ఏమి ఉండదు. లేదు చేశాక నీకు నచ్చింది చెయ్యి. నాకు నచ్చింది నేను చేస్తాను రా. మీరు ఎరుపులాగా మా కొబ్బరికి రాకండి. మాకు నచ్చింది నేను చేసుకోమని నువ్వేం చెప్తే మాకు తెలియదురా. మీ దగ్గర వచ్చేది మాకు అవసరం లేదు. మా ఇంటికి వచ్చిన వాళ్ళు, మా కొంపలకు వచ్చి మా పాంప్లెంట్ మా చేతులు పెట్టిన వాళ్ళు, ఒక అమ్మ కాతకు పుట్టిన వాళ్ళు కాదు, 10 మంది తింటే పుట్టిన వాళ్ళు. ఓకేనా? 10 మంది ఎవరిది వాళ్ళకే తెలుసు. అదే 10 మంది ఎక్కితే పుట్టిన వాళ్ళు అయితే మా ఇంటికి వస్తారు. 10 మంది ఎక్కిండో, 1 ఎక్కిండో, 20 మంది ఎక్కిండో వాళ్ళకే తెలుసు. అదే వాళ్ళు అలాంటి వాళ్ళు వస్తారు మా ఇంటికి. ఎందుకంటే ఆ నంజా ఏం ఉండదు కదా. నీ దగ్గర పెట్టుకో. సరే ఎరుపుక నేను చెప్పేది అదేరా. నేను నా దగ్గర పెట్టుకో, నీది దగ్గర పెట్టుకో. మీరు పట్టుకొని నాకు ఇచ్చావనుకో. లేదు మామూలుగా నాది పట్టుకొని నీకు నాది ఇది బాగున్నది పట్టుకో అంటే నేను ఎవరు చెప్పాం. అదే ఇప్పుడు చెప్పాడు నాది చెప్పాడు కాలం అయిపోయింది. చెప్పిందో అయిపోయింది. అన్ని వస్తాయి. వాడు నమ్మేతాడు, వాడు ఎట్లా బేకైతే నమ్ముతాడు. నువ్వు నమ్మవు కదా, దానికి అవసరమే లేదు. నీలాంటి బోకులు గారు నమ్ముతారు కానీ నాలాంటి మంచి వాళ్ళు నమ్మర్రా. ఎందుకంటే నీతి మంతులను పిలవ రాలేదు, గొర్రెల్ని పిలవచ్చింది, ఇజ్రాయెల్ గొర్రెల పట్టుకు వచ్చింది అని చెప్పేసి అన్నారు కదరా బైబిల్లో. ఎవరైతే ఉన్నారో పాపులు పాపులు నమ్ముకుంటారు. నేను నమ్ముకుంటాను. ఏమన్నాడు? నేను ఇజ్రాయెల్ దగ్గర వచ్చాను. నీవు ఇజ్రాయెల్ కాదు కదా, ఎందుకు నమ్ముతావు? ఆయన పాపుల విలువనికి వచ్చేది. ఇప్పుడు నీకెందుకు ఇది అవుతుంది? ఒరే నంజోడ కాదు, నా మొదటి స్పీకర్ అని చెప్పి నేను అంటలేదురా. నేను నీకు నా కొంపలకు వచ్చి మీ బుచ్చుడు నల్లట పుస్తకం నాకు ఏదో పెట్టకండి రా అంటున్నాను. ఎరుపుకని తోటి మాట కూడా ఆడేవాడు. ఒరే నీకు నాతో మాట్లాడే దమ్ము ఉండాలరా. ముందు నాతో మాట్లాడే బైబిల్ తెలిసి ఉండాలరా. బైబిల్ తెలియకు నీలాంటి అరాపరాగారు వస్తే నేనేం మాట్లాడరా? ఎరుపుకండి అసలు నీలాంటి రుచాయగాలతో మాట్లాడే సైట్ కాదు నాది. బైబిల్ పూర్తిగా తెలియదు నీతో. ఎరుపు గడివి ఎందుకు పగలగొట్టారా అని అడిగా. దానికి సమాధానం చెప్పలా. ఎక్కడ అడిగారా పాట ఎందుకు పగలగొట్టావని? ఎవరు? ఆయన పగలగొట్టి నీకేమి ఇదైంది? నా మొట్ట చేయమని వచ్చేసి పలకలు పగలగొట్టారు. ఆజ్ఞ పలకమని చెప్పారంటే ఆయన ఆజ్ఞలను పగలగొట్టిండు. మళ్ళా 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి మళ్ళా ప్రార్థన చేసి మళ్ళా తెచ్చుకున్నాడు. అక్కడే ఉందిరా మెలికి, అక్కడే ఉంది. ఎందుకంటే 40 రోజులు ఆయన పగలగొట్టిండంటే నీవెవరు అడగనీకే? ఒరే ఎరుపుక, నేను చెప్పేది అదేరా. ఆ దిక్కుమాల పుస్తకం పట్టుకొచ్చి మమ్మల్ని చదవమంటే నువ్వెవరా గొట్టంగా అంటున్నాను. అరే నీ దగ్గరికి ఎవరు వచ్చిండ్రు? దేవుడు కాదు, దేవుడు కాకుండా మాకు దేవుడు.
నువ్వు వెళ్ళి నమ్మలేదు అది మొట్ట కూడా దేవుడు పోయి కాదు. నేను అది ఫుల్గా నమ్ముకున్నా వెళ్ళారు నాకు మొట్ట కూడా వెళ్ళి ఎదుకోకండి శవంగాన్ని పట్టుకొచ్చి శవాలు ఇప్పుడు పూజిస్తారా నేను శవాలు నా నమ్ముకున్నా కొరకలారా నాకు దేవుడు. మతాలు తిరిగి నా కొరకలారా ఎవరా మీరు శవంగాన్ని పట్టుకుని పూజిస్తారంటారా ఎదుకోగా నా కొరకని భారతదేశం మొత్తం శ్మశానం చేస్తున్నారు కదా దగ్గర నా కొరకలారా సిగ్గు లేదురా మీకు నీ మధ్యంగా నంజారు కానీ ఎన్నిసార్లు చెప్పిన సిగ్గు లేదురా నా కొరకలారా మీకు యెహోవా గారు దేవుడు కాదురా ఆడుతూ కల్పిత పాత్రరా అని చెప్పి దాంట్లో ఉంటే అది వినకుండా పలకలు ఎందుకు పలగొట్టాడు నీకెందుకు అంటాను సుడిగా ఇప్పుడు యెహోవా కల్పిత పాత్ర అంటే నీవెందుకు అంటున్నావు? కల్పిత పాత్ర కాబట్టి అన్నా కల్పిత పాత్ర అంటే నీవెందుకు అంటున్నావు అంటున్నా. నేనే అంట కల్పిత పాత్ర నమ్మొద్దు ఎవరు నమ్మొద్దు నేను చెప్తా నమ్మొద్దు అంటే నేనే చెప్తా నమ్మొద్దు అని నమ్మొద్దు అని కల్పిత పాత్ర నేనే అంట. లేదు నువ్వు డ్రామాలేదా టీవీలో చెప్పు. పిక్చర్ మీ అమ్మ పురుగులో చెప్తాను ఎంజోర్ కానీ నేను బ్రాహ్మణ నీకు చెప్పానారా? నేను బ్రాహ్మణ నీకు చెప్పానారా ఎరుపు కానీ? ఇప్పుడు నువ్వేమంటున్నావు? ఆడొక ఎరుపుకు యెహోవా గాడు దేవుడు కాదు ఒక రాక్షసరాజు దేవుడు అది నమ్మకండి అని చెప్పంటున్నా నేను. ఆడొక కల్పిత పాత్ర. ఓ పాస్టర్లో లాంటి వాళ్ళు కొంతమంది యేసుగాని ఎలాగైతే కల్పించారో అలాగే కల్పిత పాత్ర యెహోవా గారు కూడా. అది నేను అనేది. నీవు అనేది నీ ఇష్టము, మేమనేది మా ఇష్టం. అటువంటిప్పుడు మూసుకోవాలరా, మూసుకుని పెట్టి ఫోన్ పెట్టి ఇంటికి తలకాయ వచ్చి నాకు ఇంకేం బంద్ చేసి నువ్వు బంద్ చేయరా ఎరుపు ఎరుపు నా కొరకాని పెట్టుకోను ఎరుపు ఎంజోర్ కానీ సిగ్గులేని ఎంజోరక సిగ్గు నా కొరక. తమ్ముడు ఉన్నావా? హలో తమ్ముడు ఉన్నావా? ఉన్నా రికార్డ్ అయిందా? అయిందనా పెట్టు రికార్డ్ అయితే చెప్పి అప్లోడ్ చేసి నాకు లింక్ పంపించు.